రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకున్నారు. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాలు వెల్లడించారు. 17,869 కోట్లే మాఫీ చేసినట్లు దేవుళ్లపై ఒట్టేసి చెప్పారు. చేసింది అరకొర మాత్రమేనని లేఖ ద్వారా స్పష్టమవుతోంది. 31,000 కోట్లు మాఫీ చేసినట్లు 15 ఆగస్టు రోజున సీఎం చెప్పింది తప్పేనని తేటతెల్లమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ అని ఒకసారి, దేవుళ్లందరిపైన ఒట్టు పెట్టి మరి ఆగస్టు 15న అని ఒకసారి రేవంత్ రెడ్డి హామీనిచ్చి తర్వాత నాలుక మడతేశారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తే రాజీనామా చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దిగివచ్చిన సర్కారు ఆగస్టు 15 వరకు అరకొర రుణమాఫీ చేసింది. ఆ తర్వాత హరీష్ రావును రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు వెంటబడ్డారు. కానీ రుణమాఫీ సగం కూడా పూర్తి కాలేదని బీఆర్ఎస్ నేతలు లెక్కలతో సహా తేల్చి చెప్పడం, రాష్ట్రమంతటా రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ పెద్దలు గమ్మునుండిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రుణమాఫీపై రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలను ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డి తన సెల్ఫ్ గోల్ తానే కొట్టుకున్నట్టు మనకు స్పష్టంగా నిన్న ప్రధాని మోడీకి లేఖ రాసిన సందర్భంగా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్ అని చెప్పేసి కూడా రైతులంతా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిండు. నిన్న ఏదైతే విమర్శలకు సంబంధించి మోడీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాలను వెల్లడించారు. 17,869 కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు నిన్న ఒప్పుకున్నారు. కానీ గతంలో మేము మొత్తం రుణమాఫీ చేసినాం, ఏకకాలంలోనే 31,000 కోట్లు రుణమాఫీ చేసినాం, అది కూడా వచ్చిన కొద్ది రోజులకే చేసామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. అంతేకాకుండా ఎంపీ ఎలక్షన్లలో ప్రతి నియోజకవర్గంలో దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ దేవుళ్లను కూడా ఇవాళ మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని చెప్పేసి కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇవాళ 15 ఆగస్టు రోజు వరకే మేము 31,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పిన మాటలు ఇవాళ తప్పేనని తెలంగాణమైపోయింది. దీంతో నిన్నటి లేఖతోనే వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి. రుణమాఫీ పై అంతా కూడా ఉత్త క్రాష్ అని చెప్పేసి మరోసారి బయటపడ్డాయి. అంటే ఏదైతే రుణమాఫీ చేశామంటే గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అసలు నిజాన్ని కూడా ఆయన బయట పెట్టుకోవడం ఆయన తెలుసుకోవడానికి నిదర్శనమని ప్రధానంగా రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ పూర్తి చేయాలని పరోక్షంగా ఒప్పుకున్నప్పటికీ మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్పిన మాటలు ఏవైతే మోడీ ఉన్నాయో దానికి కౌంటర్ గా లేఖ ద్వారా వివరణ ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయారు. అంతేకాకుండా రుణమాఫీ వివరాలు ప్రధానికి రాసిన లేఖ ద్వారా ఆయన సెల్ఫోన్లో పడ్డారని చెప్పేసి కూడా ఇవాళ వారికే విశ్లేషణ చెప్తున్నారు. 31,000 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా బడ్జెట్ లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటి వరకు కేవలం 27 రోజుల్లో 3 విడతల్లో 2 లక్షల లోపు రుణాలు కలిగిన వారికి 22,22,22,067 మంది రైతులకు మాత్రమే 17,560
9 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు తాన లేఖలోనే స్పష్టంగా నిన్న తెలిపారు. తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా వీళ్ళు చెప్పారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా 19,77,933 మంది రైతులకు 13,131 కోట్ల రుణాలను ఇంకా మాఫీ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. లేఖకు సంబంధించి 2 లక్షల పైగా రుణాలున్న రైతుల అంశాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఆ రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ 9న అన్ని ఒకేసారి రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లేసి చెప్పి ఆగస్టు 15 వరకు కూడా లాగి చివరకు మోసం చేసిన కుట్రలు మోసాలను ఆయనే బయట పెట్టుకోవడం పట్ల రైతులు ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరిరావు సైతం దీనిపై కౌంటర్ ఇచ్చారు. తన సెల్ఫ్ ఫోన్ తానే చెప్పుకున్నాడు. తన అబద్ధాలను వక్రీకరించి ఇన్ని రోజులు నడిపించారు. కానీ వాళ్ళ మోసపు కుట్రలు ఒక్కొక్కటిగా ఆయనే బయట పెట్టుకున్నారని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అయితే గతం నుంచి కూడా రైతులంతా కూడా ఎక్కడ కూడా రుణాలు మాఫీ కాలేదు. 60% మంది రైతులకు రుణాలు ఇంకా మాఫీ చేయలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేసిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కూడా మాఫీ చేసిన రైతులని తప్పుదోపరిచిందని చెప్పారు. కానీ వాళ్ళ వాస్తవాలను ఆయనకైనా ఒప్పుకోవడం పట్ల మరోసారి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. సాయి మాధవి. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.